నమస్తే సార్. నమస్తే అండి. సార్ కర్మ వ్యాధి అంటే ఏంటి సార్? అసలు ఈ కర్మ వ్యాధి వల్ల మనం ఏదైనా అంటే దీనివల్ల ఉపశమనం ఉంటుందా? లేకపోతే దీనివల్ల కలిగే బాధల నుంచి ఎలా విముక్తి పొందాలి? ఇవన్నీ కొంచెం వివరించండి. కర్మ ద్వారా శారీరక బాధ వస్తుంది. ఓకే. ఓకే. మనకి జీవితంలో ఏ కర్మ చేసినానో శారీరక బాధ, మానసిక బాధ కంపల్సరీగా వస్తాయి. ఓకే. శరీరానికి సంబంధించిన బాధలు రావడానికి గల కొన్ని గ్రహాల ప్లేస్మెంట్ మన కర్మతః అలా వచ్చి కూర్చుంటాయి. ఓకే. ఫస్ట్ కంపల్సరీ ఈ రోగములతో నువ్వు బాధపడి బయటకు వస్తావు, శారీరకంగా ఇవి నువ్వు బాధపడతావు అని ఫిక్స్ అయి వస్తుంది. ఓకే. అండ్ నిజంగా కూడా ఎవరైనా చార్ట్ చక్ర వేసుకుంటే ప్రతి శరీరానికి ఒక బాక్స్ ఉంటుంది. ఓకే. కళ్ళకు సంబంధించిన వ్యాధి వస్తుందంటే వాడికి అక్కడ ఒక బాధకుడు ఉంటాడు. అలాగా బాధకాలతో మనకి కొన్ని ఇబ్బంది పెట్టడానికి నీకు శరీరానికి సంబంధించిన రోగం వస్తుంది. ఓకే. శారీరక రోగానికి మెయిన్గా మనకి పూర్వజన్మ కర్మలే మేజర్ రోల్ అన్నమాట. మన జెనెటికల్గాను డిఎన్ఏల రూపంలోనూ ఉంటాయి. ఓకే. అందరికీ అవి ఎక్స్ప్రెస్ అవుతాయా లేదా అన్నది మన ప్రవర్తనని బట్టి ఆధారపడి ఉంటుంది. భగవంతుడి సృష్టిలో అన్నిటికీ కూడా అతనిలోని ఒక పార్ట్ తీసి ఇచ్చాడు మనకి. పరమాత్ముడిలోంచి ఒక ఆత్మ, పరమ ఆత్మ నుంచి ఒక ఆత్మ మనకు వచ్చింది. అతను మనని కాపాడడానికి కర్మలు చేస్తావురా, ఎన్ని తిరిగేసావు, నేనున్నాను లోపల అని గుర్తించు, అప్పుడు నీకు వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించడానికి నేను వస్తాను నీతో పాటు అని మన లోపల ఒక ఆత్మస్వరూపం వెలుగుతూ ఉంటుంది. కర్మతః మనకు వచ్చిన బాధలని, శారీరక బాధలని చాలామంది డిఫ్లెక్ట్ చేస్తారు. డిఫ్లెక్ట్ అంటే లైట్ పడగానే మనం ఏదైనా ప్రొజెక్టర్ పెట్టి డిఫ్లెక్ట్ చేసేసినట్టు, ఆర్ స్క్రీన్ పెట్టి డిఫ్లెక్ట్ చేసినట్టు నాకొద్దు 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 అనుకుంటారు. రాగానే ప్రాబ్లం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే ఇక దానికి సంబంధించిన తప్పించుకునే మార్గాలు, దాంట్లో తప్పించుకోవడానికి వచ్చిన మార్గాల్లో బాధపడడం. ఓకే. తెలియదు, ఈ డాక్టర్కి తెలియదు ఇంకో డాక్టర్కి, ఆ డాక్టర్కి తెలియదు ఇంకో డాక్టర్, కానీ వ్యాధిని నయము చేసే డాక్టర్ని సైతం, ఓకే, వ్యాధి నిరోధక సంబంధించిన ఏదైతే పవర్ మన లైఫ్లోకి వస్తుందో దానిని పుష్ చేయడం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా శరీరానికి రోగము రాగానే మనకి మెయిన్ చేయాల్సిన పని ముందు స్ట్రెస్ పడద్దు. అదే రోగ నిరోధకాన్ని పెంచుతుంది. దట్ ఇఫ్ దెర్ ఇస్ నో స్ట్రెస్, నీ ఆటోమేటిక్గా హెల్త్ ఇంప్రూవ్ అయ్యి దాన్ని ఫైట్ చేస్తుంది. చాలామందికి తెలియని పాయింట్ తెలుసా, ఎప్పుడైనా రోగం రాగానే ఫస్ట్ స్ట్రెస్ పడతారు. దట్ ఈస్ ద వే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఓకే, నాకు రోగం వచ్చేసింది, నేను బాధపడిపోతున్నాను. ఈ ముక్క నేను క్లాసుల్లో చెప్తూ ఉంటాను, తలగొట్టుకొని చెప్తాను. నీకు శరీరానికి రోగం వచ్చింది కానీ నువ్వు బాధపడకూడదు. అదే లాక్ అక్కడ. నువ్వు బాధపడగానే కరెక్ట్గా కూర్చుని ఇంకా నేను వదలదు. అందుకని ఏ శరీరం అన్న తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి వస్తాయి. జరా, ఏజింగ్, వ్యాధి ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు దాన్ని తప్పించలేవు. ఎంతమంది వస్తారు నా దగ్గరికి, కరెక్ట్గా ఎల్లుండి ఎగ్జామ్ ఉందండి, ఈరోజు యాక్సిడెంట్ అయ్యింది, ఇదేదో అయింది, నాకు ఆ రోజు ముందు రోజే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. చాలామంది 10th క్లాస్ పిల్లలు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయంటే ఆ ముందు రోజు టైఫాయిడ్ వచ్చింది, ఇలా చెప్తారు. ఓకే, అప్పుడు నాకు ర్యాంక్ ఎందుకు రాలేదంటే టైఫాయిడ్ వచ్చింది. సో అలాగ వ్యాధి మన జీవితంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? నిన్ను బాధ పెట్టడానికే వస్తుంది. శారీరకంగా, మానసికంగా నిన్ను బాధ పెట్టడానికే వస్తుంది. లేదనుకో, అందరూ ఎంజాయ్ చేస్తారు రోగాన్ని. నిజంగా చెప్తున్నాను, రోగాన్ని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. ఈ నొప్పిని అనుభవించి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారండి చాలామంది. నొప్పిని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. దానికి ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని ఎలా బయటపడాలని ఆలోచించారు. నొప్పిని ఎంజాయ్ చేస్తారు. అది వాళ్ళకి ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది లోపల. సో ఫస్ట్ థింగ్, ఎవరికైనా వ్యాధి రూపంలో ఏదైనా వస్తుంది అంటే స్ట్రెస్ పడకండి. ఇది గోల్డెన్ కీ నేను చెప్పేది. వస్తుంది శరీరానికి, కాకపోతే ఇంకెవరికి వస్తుంది? విల్ సీ వాట్ కెన్ బి డన్. అది తెలియక వ్యాధి నిరోధక డిఫ్లెక్టర్స్గా మనం దాన్ని నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది అనే దాంట్లో వెళ్ళిపోతారు. అదే ఒక అతను వచ్చాడండి, ఎంత టిపికల్గా వాడి కర్మ బంధిస్తుందో చూడండి. అన్నిటికీ ముందు జాగ్రత్తగా ఉంటాడు, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆయన ప్లాన్ ఎక్కడ మారుస్తాం? కరెక్ట్గా ఒక ప్రాబ్లం వచ్చింది, కాలు ఇట్లా నడుస్తుంటే ఇట్లా ట్విస్ట్ అయింది, బెండ్ కింది కదా అని ఒక
లోకల్ ఒక దగ్గరికి వెళ్తే కట్టాడు. అది కొంచెం ఎనటామికల్ పొజిషన్ లేకుండా ఇట్లా సైడ్కి కట్టాడు. ఓకే, స్లోగా ఒక 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత అది ఏంటి సరిగ్గా కూర్చోట్లేదు నాకు లెగ్ అని. అయ్యో అక్కడ చిన్న లెగమెంట్ టేర్ ఉంది, దాన్ని మనం సర్జరీ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే అని సర్జరీ చేసి ఆ రోజు ఆ పరిస్థితుల్లో అక్కడ మెయిన్ సర్జన్ ఎవరైతే రావాలో రాలేదట. సో అందుకని ఎవరెవరో జూనియర్ ఎవరో చేశారు. దాని నుంచి ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫిజియోథెరపీ అని, దాని తర్వాత అది ఉంది కదా అని చెప్పి ఒక ఆయన దీనికి స్టెరాయిడ్స్ ఇవ్వాలని స్టెరాయిడ్స్ మంచిగా ఉన్న వ్యక్తి ఇట్లా లావ్ అయిపోయాడు. నీ లైఫ్లోకి కర్మ రావాలి అంటే నువ్వు తప్పించలేవు మిత్రమా, తిరిగి తిరిగి వస్తుంది. అందుకని ఆ టైంలో నువ్వు అంత స్ట్రెస్ పడిపోయి ఈయన బెస్ట్ డాక్టర్, ఆ కాడ బెస్ట్, అంతమంది అన్ని చేసినా నీకు వస్తుంది. దాన్ని బాధపడకుండా, భయపడకుండా, స్ట్రెస్ తీసుకోకుండా దీన్ని వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది మాత్రమే మన చేతిలో ఉంది. అంత జరిగిన నేను చెప్పేది ఓకే జరిగింది కదా, ఇప్పుడు దాన్ని వెనక్కి జరిగి దాన్ని మార్చలేదు. ఆ రోజు ఆ డాక్టర్ గారు అట్లా చేశాడు, డాక్టర్ గారు ఏం చేస్తావు? మహా అయితే వెళ్ళి హాస్పిటల్ 4 గోడలు పాల్గొడతావు, అంతకుమించి ఏం చేయగలవు? ఏమి చేయలేవు. నువ్వు దాన్ని ఎన్ని రోజులైతే బాధగా తీసుకుంటావో నీకు బాధ అనుభవిస్తూనే ఉంటావు. ఏ రోజైతే ఏదో జన్మలో చేశాను రా, ఇది వచ్చింది, దీన్ని ఆ భగవంతుడే తీర్చాలి అనే దాంట్లో ఉండి ఎవరైనా వ్యాధి నిరోధక శాఖ ఎవరైనా మన ఇమ్యూనిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక మంచి ప్రో హీలింగ్ ఫ్యాక్టర్ ఏదైనా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, యాంటీ హీలింగ్, ప్రో హీలింగ్. నాకు దెబ్బ తగిలింది, నేను దాన్ని కొడుతూ ఉన్నానంటే మానదు, జస్ట్ కొన్ని రోజులు పక్కన పెడితే అది మానిపోతుంది. అలాగే ప్రో హీలింగ్ ఇవ్వాలి, మైండ్ ఫ్రీ పెట్టుకోవాలి, లోపల రాంగ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయొద్దు, డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి, కావాల్సిన మెడికేషన్ తీసుకోవాలి. దాన్నే ఇది తప్ప నా లైఫ్ లేదు, నాకు ఒక్కసారి ఇది మానిపోతే అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. కరోనా వచ్చిన టైంలో చూశాను నేను కరోనా టైంలో కరోనా వచ్చింది సార్, లేకపోతే ఈ పార్టీకి నా బిజినెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నాడు. అవి కూడా 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ ఆ బిజినెస్ ఎక్కడికి వెళ్ళలే. అక్కడే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏదో కారణం చెప్పి జీవితాన్ని ఆపుకుంటారు. అలాగే శారీరకంగా జనరల్గా వచ్చే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ నీకు కర్మతః వస్తాయి. ఏముండదు లోపల, స్ట్రెస్ పడి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత తెలియకుండానే డైజెస్టివ్ ఇష్యూస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి మిగతా అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో కర్మతః కర్మ వ్యాధి నీ లోపలికి చేరే మార్గాలలో అబ్డామిన్, గ్యాస్ట్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నీ ఫుడ్ హ్యాబిట్ని మారుస్తుంది. నీ లోపలికి ఒక వ్యాధి రూపంలో రావాలంటే ముందు నీ తిండి అలవాట్లను మారుస్తుంది. అదేదో గోను సంచిలోకి బట్టలు కుక్కినట్టు, బియ్యం బస్తాలోకి బియ్యం వేసినట్టు తింటాం. ఎందుకు ఇంత ఆకలిస్తుంది అని అర్థం కాదు. ఏ టైం పడితే ఆ టైంలో తినేస్తాం. రాత్రి 10 తర్వాత ఆకలి వేయడం మొదలవుతుంది. అలా రోగము లోపలికి చొచ్చుకుని వస్తుంది అంటారు. ఇవన్నీ కూడా కర్మతః చేసేవే. అలా వస్తుంది, ఇరుక్కుంటుంది. ఎందుకు బద్ధకంగా ఉన్నామో తెలియదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, డైజెషన్ ఎందుకు ప్రాబ్లం అవుతుందో, అలా అన్నీ పైలిపోతాయి. ఒక స్టేజ్ వచ్చాక తెలుస్తుంది దీనివల్లే రా నాకు ఇట్లా అవుతుంది అని, అయినా కూడా మారలేని స్థితిలో ఉంటాం అయిపోద్ది అప్పటికి. సో ఇది కర్మతః వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని బాధగా మార్చుకుంటే నువ్వు ఎప్పటికీ ఆ సఫరింగ్ నుంచి బయటపడలేవు. బికాజ్ అది కంప్లీట్లీ మళ్ళీ 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 కొంతమంది దగ్గరికి వస్తారు షోల్డర్ పెయిన్స్ అని, కొంతమంది క్రానిక్ టూత్ పెయిన్తో వస్తారు. ఎక్కడుందో తెలియదు పెయిన్, పళ్ళన్నీ చూస్తే బాగుంటాయి, ఇదంతా నొప్పండి అంటారు. టీఎంజే పెయిన్స్ అని మా దగ్గరకు వస్తారు. ఎక్కడ అంతా బాగుంది కానీ నొప్పి 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 నొప్పి. ఓకే, మనకు అట్లాగా ఎన్నో రకాల ఫీవర్స్, పైరెక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని, ఎందుకు ఫీవర్ వచ్చిందో తెలియకుండా ఉండే రోగాలు కొన్ని ఉన్నాయి. ఎందుకో ఫీవర్ తెలియదు, దెర్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఫీవర్ వస్తూ ఉంటుంది. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మలు మనకు వెళ్ళిపోవడానికి వస్తాయి. సరే సింపుల్ ఫీవర్ సింపుల్ అయితే ఓకే, కానీ కొన్ని మేజర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ మనని డివాస్టేట్ చేయడానికి వస్తాయి, మనని మొత్తం తుంచేయడానికి. అలాంటప్పుడు కూడా నేను చెప్తున్నాను, నీ ఫ్రెండ్ అయినా నీ ప్రశాంతతని కోల్పోవద్దు, స్ట్రెస్ పడవద్దు. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్ట్రెస్ ఉండకూడదు. ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని పెట్టుకోండి. అప్పుడు నువ్వు కర్మ అనుభవిస్తావు, బట్ బాధపడవు. బాధ మన చేతిలో ఉంటుంది. శరీరానికి ఇబ్బంది ఉంటుంది, మానసిక ఇబ్బంది మనం చేసుకున్నది. మానసిక ఇబ్బంది ఎవరు పడతారు తెలుసా? ఎప్పుడో ఏదో జన్మలో ఎవరినో మానసికంగా ఇబ్బంది పెడితే వీళ్ళు మానసిక ఇబ్బంది పడతారు.
ఇంకా రాత్రి నిద్ర పట్టదు. సో రెండో మార్గం ఏంటంటే మన లోపల ఫస్ట్ కర్మతః వ్యాధి రావడానికి మార్గం ఫుడ్ ఇష్టం వచ్చినట్టుగా తినడం. రెండో రకం నిద్ర పట్టకపోవడం. నిద్ర అనే ఒక మేజర్ హీలింగ్ ఫ్యాక్టర్ని దెబ్బకొడుతుంది. వీళ్ళు తెలియకుండా ఫోన్లు చూస్తూ 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 12-1 గంట అయిపోతుంది. అలా శరీరంలోకి రోగాన్ని తెచ్చుకుంటున్నా. మూడోది ఏదైనా వ్యసనం, సమ్ కైండ్ ఆఫ్ వ్యసనం తెచ్చుకుని లైఫ్లోకి, అది స్టైల్ అనుకునో లేకపోతే కూల్గా ఉందనుకునో ఎంజాయ్ అనుకునో తెచ్చుకుంటాం. ఇలా కర్మతః రోగం మన శరీరంలోకి వస్తుంది. ఇది ఒక ఏజ్ వచ్చాక. కొంతమంది పుట్టుకతోనే కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్తో పుడతారు. ఓకే, వీళ్ళది కూడా కర్మతఃనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం బాధపడకూడదు అని నేర్పించాలి. దట్ సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఫర్ యూ అంతే. కొంతమంది కళ్ళు లేకనో కాళ్ళు నిజంగా చెప్పడం చాలా ఈజీ ఇక్కడ కూర్చుని, కానీ వాళ్ళు పడే బాధ నిజంగా అరే ఒక పార్ట్ లేదు నా శరీరంలో అంటే ఎంత బాధ ఉంటుందో. బట్ దెర్ ఇస్ నో అదర్ మెథడ్ దాన్ టు స్టాప్ సఫరింగ్. అది ఎంత త్వరగా రియలైజ్ అవ్వగలిగితే అంత బాగుంటుంది. సో వ్యాధి రూపంలో వచ్చేవన్నీ కూడా ఒకటి, ఎప్పుడైనా ఏ జన్మలో చేసిన పాపము, ఓకే, ఆ పాపములో ముఖ్యంగా ఎవరినైనా బాధ పెట్టి, తల్లిదండ్రులని బాధ పెట్టి, ముఖ్యంగా సూర్యుడికి రాహుకి సంబంధించిన తల్లిదండ్రులకి బాధ పెట్టిన వాడు, ఓకే, చర్మ వ్యాధులతోనూ దాని తర్వాత ఎముకలకి సంబంధించిన వ్యాధులతోనూ బాధపడతారు. నెక్స్ట్ అదర్ ఫార్మాట్ చంద్రుడు వీక్ ఉన్న చోట మానసిక సమస్యలు వచ్చి పడతాయి. మైండ్ రిలేటెడ్ స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ అన్నీ బాగున్నాయి, చూడడానికి మంచిగా ఉంటారు, కానీ చూస్తే యాంగ్జైటీ, ఏది చేయాలన్నా భయం, ఏది చేయాలన్నా వరి. ఇది ఖచ్చితంగా మానసిక సమస్యలు చంద్రుడు చేస్తాడు. చంద్రుడు, శుక్రుడు ఆర్ కేతువు, రాహు ఎక్కడో పొజిషన్లో పట్టుకుని ఉంటారు, దాని నుంచి ప్రాబ్లం జరుగుతుంది. ఇది ఆల్రెడీ డిజైన్డ్ అయి వస్తుంది. మనము చేయాల్సింది, నేను ఎప్పుడు అంటుంటాను, సమస్య ఉంది కానీ బాధ మాత్రం ఉండాలా వద్దా మనం నిర్ణయించుకోవాలి. ఫిజికల్గా దేనికి సమస్య, శరీరానికి నువ్వేం చేయాలి, సఫర్ అవ్వకుండా ఉండాలి. సఫరింగ్ ఈజ్ యువర్ క్రియేషన్. ప్రాబ్లమ్ ఇస్ దేర్, ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ రోడ్ అంతా బాగాలేదు, ఐ అండర్స్టాండ్. ఆ రోడ్డు బాగాలేదు కాబట్టి అయ్యో రోడ్డు బాగాలేదే అని నేను బాధపడ్డం, మెల్లగా వెళ్ళడం, తప్పించుకోవడం మనం చేయగలిగిన పని, చూసుకుంటూ వెళ్ళిపోవడం మనం చేయాల్సిన పని. ఓకే, హోప్ ఇది అర్థం. రైట్, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.